మరి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ వారిని సగౌరవంగా స్వాగతిస్తున్నాము. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, ఈ బహిరంగ సభ నిర్వాహకులు సోదరులు శ్రీ జీవన్ రెడ్డి గారికి, సహచరులు, రాష్ట్ర పురపాలక పరిశ్రమల ఐటీ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, గౌరవనీయురాలు మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, గంప గోవర్ధన్ గారికి, షకీల్ గారికి, గణేష్ గుప్తా గారికి, ఎంపీ బీబీ పాటిల్ గారికి, సిండే గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ రాజు గారికి, ఎమ్మెల్సీ విజయగౌడ్ గారికి, భూపతి రెడ్డి గారికి, రాజేశ్వరరావు గారికి, భూమిరెడ్డి గారికి, అలీం గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లకు, కార్పొరేటర్లకు, ఎంపీపీ జెడ్పీటీసీ నాయకులకు అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నాయక నమస్కారం. కానీ సరి అయిన నిధులు సమకూర్చుకోక 30 ఏళ్లు పట్టింది. మా కవితమ్మ ఎంపీగా ఎన్నికచ్చినప్పుడు 3 సంవత్సరాల లోపు ఆ రైల్వేలను తీసుకొస్తామని చెప్పి దాదాపు 350 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలను తీసుకొచ్చి ఈరోజు రైల్వే లైన్ నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు వేసుకున్నామంటే అది కేవలం మన ఎంపీ కవితమ్మ గారి యొక్క కృషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరు మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చారు. మా జీవన్ రెడ్డి గారు లిస్ట్ చదివారు బోర్డంతా. జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా లోతులు చేసే డబ్బులు తెచ్చుకుంటాడు. ఎప్పుడు ఎక్కడ పోయినా అందరి దగ్గర లొలి చేసే తెచ్చుకుంటాడు. అందరి దగ్గర చమత్కారం మనిషి. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈరోజు కేటీఆర్ గారు వచ్చారు. వారి మాటలు విందాం. ఎందుకంటే మంచి యువ నాయకుడు. నేను ఎవరు అడిగారు, వారు యువకుడు, ఉత్సాహం ఉంది, తిరిగే శక్తి ఉంది, చెప్పే ఓపిక ఉంది, చెప్పే సమర్థత ఉంది. కాబట్టి వారు మన దగ్గర రావడం మేమే మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే జిల్లాకు వచ్చినప్పుడు వారి రాకతో ఇటు కవితమ్మ, ఇటు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి వేదిక ఏదైనా జరుగుతుంది అంటే అది ఆర్మూర్ వేదిక మాత్రమే చెప్పేసి కూడా మీకు అంత తెలియపరుచుకుంటూ అనేక విషయాలు వారు చెప్తారు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తు వచ్చిన పెద్దలకందరికీ, మా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.